ఒంగోలు నగర పరిధిలో ఉన్న పేర్నమెట్ట పొగాకు బోర్డు 1లో ఆక్షన్ సూపరింటెండెంట్ నివేష్ కుమార్ పాండే ఆధ్వర్యంలో పొగాకు రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ సంవత్సరం నుండి రిజిస్ట్రేషన్ 3 సంవత్సరాలకు ఒకసారి మంజూరు చేయడం ప్రారంభించడం జరుగుతుందని, కనుక రైతులు ఈ విషయాన్ని గమనించి తదుపరి 3 సంవత్సరాలకు సాగు ప్రణాళికను చేపట్టాలని తెలియజేశారు. పొగాకు బోర్డులో రిజిస్టర్ కాబడిన రైతులు మాత్రమే పొగాకు పంట సాగు చేపట్టాలని, రిజిస్టర్ కాని రైతులు ఎట్టి పరిస్థితులలోనూ పొగాకు పంట సాగు చేయరాదని, రైతులు తమకు కేటాయించిన కోటా మేరకే పండించాలని, ఎట్టి పరిస్థితులలోనూ అధిక విస్తీర్ణంలో నాటడం, అధికంగా పండించవద్దని ఆయన తెలియజేశారు. రైతులు కొత్తగా అనధికారికంగా బ్యారన్లు నిర్మించవద్దని, రిజిస్టర్ కాబడిన రైతులు అనధికార బ్యారన్ నిర్మాణం చేపట్టినచో వారి రిజిస్ట్రేషన్ ఆపివేయడం జరుగుతుందని అన్నారు. కౌలు భూములలో పొగాకు సాగు లాభదాయకం కాదని, సొంత భూములు, సొంత పొగాకు బ్యారన్ లైసెన్స్ ఉన్నవారు మాత్రమే వర్జీనియా పొగాకు సాగు చేయడం శ్రేయస్కరం అని చెప్పారు. క్రిమి సంహారక మందుల వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించుకొని సమగ్ర సస్య రక్షణ చర్యలు చేపట్టాలని, పొగాకులో పొగాకేతర అన్య పదార్థాలు కలవకుండా జాగ్రత్తలు తీసుకొని సరైన గ్రేడింగ్ చేసినచో మంచి ధరలు పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ ఆఫీసర్ ఏ వంశీకృష్ణ, ఐటీసీ బయ్యర్ వినోద్, జీపీఐ బయ్యర్ హేమంత్ కుమార్, రైతు సంఘ నాయకుడు గురువారెడ్డి మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే బ్రాజిల్ జింబాబ్వే చాలా కాంపిటీషన్ ఉంది, క్వాలిటీ కూడా మంచిగా ఉంది. ఇక్కడ నెక్స్ట్ ఇయర్ కూడా ఇబ్బంది పడుతుంది. ఈ సంవత్సరం లక్కీలీ 300 క్రాస్ అయింది. నెక్స్ట్ ఇయర్కి ఏమవుతుంది నాకు తెలీదు, కంపెనీ కూడా తెలీదు. సో కొంచెం ఇబ్బంది ఉంది, నో డౌట్. సో కొంచెం ప్రొడక్షన్ కొంచెం మీరు కంట్రోల్ చేయాలా. లాస్ట్ ఇయర్ నుంచి ఈ సంవత్సరం 700 kg కొంచెం బోర్డు నుంచి కోటా తీస్తాను. సో అదే క్వాంటిటీ మీద పైన మీరు క్వాంటిటీ మీద మీకు ఎస్ట్రేట్ కావాలి, క్వాలిటీ మీద మీరు ఎస్ట్రెస్ ఉండాలా. మీకు క్వాలిటీ మీద, క్వాంటిటీ మీద లేదు. సో కొంచెం జాగ్రత్త ఉండాలి. ఈ సంవత్సరం కొంచెం మీరు ప్రొడక్షన్ ఎంత, క్వాంటిటీ ఎంత, కోటా ఎంత ఇస్తాను అంత అట్లీస్ట్ 120 kg 200 kg ఓకే, కానీ డబల్ పెడతారా అంత ఇబ్బంది పడుతుంది. ఇప్పుడే చెప్తాను. నెక్స్ట్ ఇయర్ కూడా లో గ్రేడ్ వచ్చింది సార్, ఇది చూసారా ఈ మార్కెట్కి 85 రూపీస్ కొనట్లేదు, ఎంతో డిమాండ్ లేదు. 50 రూపీస్ కొంటుందో లేదు, ఎంతో డిమాండ్ లేదు. ఇప్పుడే చెప్తాను, లో గ్రేడ్కి అస్సలు డిమాండ్ లేదు. యాక్చువల్లీ ఈ ప్లాట్ఫామ్ గురించి చెప్తాను. నేను ఈ రోజు వరకు 4.3 మిలియన్ లో గ్రేడ్ అమ్మాను. సో యాక్చువల్లీ గ్రేట్, ఈ మంచి మార్కెట్కి మంచి రేట్ ప్రైస్కే ఆల్మోస్ట్ అమ్మాను. 1 మిలియన్ 2 మిలియన్ బ్యాలెన్స్ ఉంది లో గ్రేడ్కే. ఓకే, 1 రేట్కే పోతుంది, అదే భయం లేదు, ఇబ్బంది లేదు వాళ్ళకి. కానీ ఎంత రేట్కే పోతుంది చూడాలి. కొంచెం ఇబ్బంది ఉంది లో గ్రేడ్కే, కానీ నంబర్కే మీరు ఇప్పుడు మిక్సింగ్ గ్రేడ్ కూడా పెట్టాలి. అన్ని లో గ్రేడ్ పెడతారా అంటే ఇబ్బంది పడుతుంది. గిదులు రైతులకు ఇబ్బంది ఉంది, నాకు తెలుసు. చాలా కోవిడ్ అయింది ఈరోజు, కానీ క్వాలిటీ కూడా అంతే ఉంది. నువ్వు మార్కెట్కి 60 రూపాయలు పడుతుంది, 50 రూపాయలు పడుతుంది, నాకు తెలీదు. ఇప్పుడే చెప్తాను, నాకు కాంపిటీషన్ లేదు. 1 కంపెనీ 2 కంపెనీ ఉన్నాడు. అవును సార్ అంత రేట్ లేదు, నాకు కొంచెం రేట్ తగ్గింది. 85 రూపీస్ తగ్గాలి. 85 రూపీస్ ఎంత తగ్గాలి? కొంచెం ఆగండి, ఈ రౌండ్కి ఆగండి, నెక్స్ట్ రౌండ్కి చూస్తాను, అంతా ఇబ్బంది లేదు. సో ఇప్పుడు మార్కెట్ కూడా స్టార్ట్ చేయాలా. సో నేను ఇక్కడ స్టాప్ చేస్తాను. నాకు రేణువార్ మాట్లాడే అవకాశం ఇచ్చారు, థ్యాంక్ యూ, ధన్యవాద్. నెక్స్ట్ నేను ఐటీసీ బయర్ వినోద్ కూడా ఇక్కడ ఉన్నారు. సో అందులో పరವಾಗಿ నేను అందులో వైపు నేను స్వాగతం చేస్తాను. తర్వాత హేమంత్ కూడా జిఐ బయర్ వచ్చారు. ఓరో ప్రొడక్షన్ యంత్రం ఎట్లా చేయాలా, ఏం చేయాలా, ఏం ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉంది పరిస్థితి ఉంది చెప్తారు విజయ్ గారు. తర్వాత కుమారెడ్డి గారు ఇక్కడ వచ్చారు, ప్లాట్ఫామ్ నాయకుడు. ఓరో చెప్తారు ఏం పరిస్థితి ఉంది. మీటింగ్ కూడా అటెండ్ చేస్తారు. మీటింగ్ కూడా ఎంత ఇబ్బంది ఉంది, కాంపిటీషన్ లేదు, ఏం లేదు, లో గ్రేడ్ చాలా ఇబ్బంది ఉంది. ఓరో చెప్తారు. సో ధన్యవాదాలు.